హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 19 జనవరిలో ఆల్ షిఫ్ట్స్ మ్యాథ్స్ క్వశ్చన్ చూస్తాం. ఓకే, సో చూద్దాం. అంటే కొన్ని ఫస్ట్ షిఫ్ట్ ముందు రావచ్చు, వెనక్కి రావచ్చు, లేదా జంబుల్ కావచ్చు. ఓకే, సో అలా అని ఇవే ఫస్ట్ షిఫ్ట్, ఇవే సెకండ్ షిఫ్ట్ అని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే చెప్పలేము. సో అన్నీ చూడండి. x = 5 మరియు y = 2 అయినా 4x⁴ ప్లస్ 9y² మైనస్ 12x² వాల్యూ ఎంత అంటారు. ఓకే, సో మనకి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడానికైతే ఓకే, సో ఇక్కడ x⁴ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం దీన్ని డైరెక్ట్ కాకుండా చూడండి, ఇది ఏదైనా ఫామ్లో కన్వర్ట్ అయ్యేలాగైతే ఉంది. సో చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, 2x² ప్లస్ 3y² మైనస్ 2 ఇంటూ 2x² ఇంటూ 3y రాయచ్చా? 2 4 4 12. అంటే ఇది ఎట్లుంది, a² ప్లస్ b² మైనస్ 2ab ఫామ్లో ఉంది కదా. అంటే ఇది ఏంటిది, a మైనస్ b హోల్ స్క్వేరా. సో 2x² మైనస్ 3y² కదా అది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2x² అంటే 2 ఇంటూ 5² అంటే 25 మైనస్ 3y అంటే 3 ఇంటూ 2కి హోల్ స్క్వేర్. 25 2 50 మైనస్ 3 2 6 హోల్ స్క్వేర్. 50 మైనస్ 6 అంటే ఎంత మనకి, 44, 44². ఓకే, సో 44² మీకు తెలిస్తే డైరెక్ట్ పెట్టండి. 44² తెలియకపోతే సో కనుక్కోండి. 44 ఇంటూ 44 అంటే, లేదా 40 ప్లస్ 4 హోల్ స్క్వేర్ కదా. సో ఇట్లయినా రాసుకోండి. యాక్చువల్గా వీటికి నియర్ బై 50 ఉన్నప్పుడు స్క్వేర్ కనుక్కోవడానికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకే, సో అట్లయినా కనుక్కోండి. 40 ప్లస్ 4 అంటే 4² అంటే 1600 ప్లస్ 4² అంటే 8 ప్లస్ 2 4 8 8 4 32 320. ఎంత, 1928. ఓకే, సో సారీ, 4² 16 కదా. 4² 16 కాబట్టి 1928 కాకుండా ఏమొస్తుంది మనకి ఇక్కడ, 1936, 1936. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. A రేషియో B = 2:3 మరియు B రేషియో C = 4:5 అయినా C రేషియో A అంటుంది. ఓకే, సో C రేషియో A. సో C రేషియో A కావాలంటే మనం సింపుల్గా A:B:C కనుక్కోవాల్సిందే. సో A:B:C కనుక్కోవాలంటే కామన్గా ఉన్నది ఏంటి దీంట్లో, B కదా. సో B అనేది సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే ఈ B ప్లేస్లో సేమ్ ఉండాలి. దీన్ని 4తో మల్టిప్లై చేసినాం అనుకో 12 వస్తుంది. దీన్ని 3తో మల్టిప్లై చేసిన 12 వస్తుంది. అంటే B సేమ్ ఉంటుంది. సో B సేమ్ ఉంటుంది కాబట్టి మనం A:B:C రాసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో A:B:C చూడండి, సేమ్. 4 2 8, సో 4 3 12. ఇక్కడ చూడండి B 3 4 12 కదా. సో 12. నెక్స్ట్ 3 5 15. C రేషియో A అంటే 15:8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A ఒక పనిని 25 రోజుల్లో చేస్తాడు, B అదే పనిని 20 రోజులలో చేస్తాడు. ఇద్దరు కలిసి 5 రోజులు పనిచేసిన తర్వాత A వెళ్ళిపోతాడు. మిగిలిన పనిని B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటాడు. ఓకే, సో చూడండి, A ఒక పనిని 25 రోజుల్లో చేస్తే B అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడంట, 20 రోజుల్లో చేస్తాడు. అంటే టోటల్ వర్క్ సేమ్ కదా. అంటే ఇవి చూడండి, ఇప్పుడు A 5 రోజుల్లో చేసే పని B ఎన్ని రోజులు చేస్తాడు, 4 రోజులే కదా. ఓకే, సో 5 5 25, 5 4 20. A 5 రోజుల్లో చేసే పని B 4 రోజులు చేస్తాడా? ఇక్కడ మనల్ని ఏమడుగుతుంది, ఏ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనిని B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇద్దరూ కలిసి 5 రోజులు పని చేసిరా. అంటే A 5 రోజులు పని చేసిండు, B 5 రోజులు పని చేసిండు. ఓకే, సో A 5 days పని చేసిండు, B 5 days పని చేసిండు. మనల్ని B ఒక్కడే మిగిలిన పనిని అడుగుతుండు కాబట్టి జనరల్గా Aని కూడా Bలో కన్వర్ట్ చేస్తున్నాడు. A 5 రోజుల్లో చేసే పని B ఎన్ని రోజుల్లో చేస్తాడు, 4 రోజుల్లో చేస్తాడు. B4 ప్లస్ B5 అంటే సో ఓవరాల్గా B 9 days పని చేసిండు, అంతే కదా. సో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ కావాలంటే B ఒకటి ఎన్ని రోజులు చేస్తాడు, 11 రోజులే కదా. ఎందుకంటే మొత్తం పనిని 20 రోజుల్లో చేస్తాడు. ఆల్రెడీ B 9 days వర్కింగ్, మనం Bలో కన్వర్ట్ చేసినాం కాబట్టి. ఓకే, సో B 9 రోజులు పని చేసిందంటే ఇంకా మొత్తం పని కంప్లీట్ కావడానికి Bకి 11 days పడుతుంది. ఓకే, సో 11 days. నెక్స్ట్ క్వశ్చన్. A ఒక వస్తువును Bకు 10% లాభానికి అమ్మింది, B Cకు 5% లాభానికి అమ్మింది. Cకి 462 రూపాయలు, C 462 రూపాయలు Bకి చెల్లించింది. అయినా A యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటుంది. ఓకే, సో సింపుల్గా మనం ఇంతకుముందుకు మనం 100 అనుకున్నాం కదా. ఇప్పుడు త్రూ ఫ్రాక్షన్స్ కూడా నేర్పిస్తాను చూడండి మీకు, అది కూడా ఇంపార్టెంట్.
సో త్రూ ఫ్రాక్షన్స్ కూడా నేర్చుకోండి. ఏ ఒక వస్తువుని ఎక్స్ రూపాయలు కొన్నాడు అనుకుంది, ఎక్స్ అయిన కాస్ట్ ప్రైస్ అయితే, సో 10% లాభం. 10% లాభం అంటే ఎంత కమ్ముతాడు? 10% అంటే ఫ్రాక్షన్ 1/10 అని మనం ఇంతకుముందు పర్సెంటేజ్లో చెప్పుకున్నాం కదా. సో ఇది లాభం వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైతే 10 + 1 11 అవుతుంది. ఓకే, సో 11/10 ఇంటూ నెక్స్ట్ బి నుంచి సికి 5% ప్రాఫిట్. 5% ప్రాఫిట్ అంటే ఫ్రాక్షన్ ఎంత? 1/20 కదా. ఓకే, సో 1/20. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 21/20 అవుతుంది. ఇది అనేది ఎంత ఇచ్చింది మనకి? 462 ఇస్తే ఇప్పుడు ఎక్స్ కనుక్కోవడం ఈజీనే కదా. సో ఇది మీకు ఎలా వేయాలనేది తెలవాలి, తెలిస్తే మీకు అయిపోతుంది ఈజీగా. ఓకే, సో 21 టేబుల్లో పోతుంది అనుకుంటా కదా. సో 21 2 టైమ్స్ ఎంత? 42, ఇంకా 42 మిగులుతుంది. సో 21 2 టైమ్స్. ఓకే, సో నెక్స్ట్ 11 2s. సో 11 2s అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టైం వస్తుంది 2 ఇంటూ ఇక్కడ 20 ఇంటూ 10 ఎంత? 200 కదా. ఎంత ఎక్స్ వాల్యూ? ఎంత? 400. ఓకే, సో అంటే లాజికల్గా మనకి ఇక్కడ తెలిసేది ఏంటంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 462 కంటే తక్కువ వస్తుంది. ఎందుకంటే ఏ 10% లాభానికి అమ్మిండు, బి మళ్ళీ 5% లాభానికి అమ్మిండు అంటే సో అది 462 వరకు వచ్చింది. మనం ఇప్పుడు ఆ రెండు తీసేయాలి. లాభం లేకుండా ఆయన ఓన్లీ కొన్న వేళ కనుక్కోవాలంటే మన ఆన్సర్ 462 కంటే తక్కువ ఉండాలి. అది లాజికల్ అప్రోచ్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలోని బాలురు 8/15 వంతు ఉన్నారంట. అయినా బాలురు బాలికల మధ్య నిష్పత్తి అంటాడు. ఓకే, సో బాలురు 8/15. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్లో మనకి డినామినేటర్ అనేది టోటల్ సూచిస్తుందని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో డినామినేటర్ టోటల్ అంటే ఇక్కడ 8 మంది బాలురు ఉంటే సో ఈ 15 మందిని ఎవరు ఉన్నట్టు? బాయ్స్ ప్లస్ గర్ల్స్, బాలురు ప్లస్ బాలికలు ఉన్నట్టు. ఓకే, సో ఇందులో 8 పార్ట్స్ ఆల్రెడీ బాయ్స్ ఉన్నారు కాబట్టి సో 8 పార్ట్స్ని తీసేస్తే సో 15లోంచి 8 పార్ట్స్ తీసేస్తే రిమైనింగ్ 7 పార్ట్స్ ఎవరు? గర్ల్స్ అన్నట్టు. ఓకే, సో బాయ్స్కి గర్ల్స్కి బాలురుకి బాలికలకి మధ్య రేషియో ఏమవుతుంది? 8:17. 7. నెక్స్ట్ క్వశ్చన్. 1 - sin 35 ఇంటూ cos 55 విలువ ఎంత అంటుంది. ఓకే, సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, సో θ1 + θ2 అనేది 90 degrees అయితే సైన్ అనేది కాస్ అవుతుంది, కాస్ అనేది సైన్ అవుతుంది అని చెప్పుకున్నాం మనం. ఓకే, సో ఇక్కడ చూడండి sin 35 cos 55. ఓకే, సో ఇది ఎట్లా ఉంది? ఇవి రెండు యాడ్ చేస్తే ఏమైతే మనకి ఇక్కడ 90 degrees అయితే కాబట్టి సో ఇప్పుడు 1 - sin 35 cos 55 ప్లేస్లో నేను sin 35 తీసుకోవచ్చు కదా. సో చూడండి ఎట్లా అంటే ఇప్పుడు θ1 + θ2 = 90 degrees అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం sin θ1 = cos θ2 అవుతుందని. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు sin 35 = cos 55 రాసుకోవచ్చుగా మనం. సో యాడ్ చేసి చూడండి ఇప్పుడు θ1 θ2 అనేది 90 degrees అవుతుందా లేదా. లేకుంటే మనకి టేబుల్ ఉంటుంది చూడండి, సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ 0 అవన్నీ ఇస్తారు కదా. ఆ టేబుల్స్ ఒక దగ్గర పెట్టుకొని చూడండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు sin 45 వాల్యూ, cos 45 వాల్యూ సేమ్ ఉంటుంది. ఎందుకు అంటే sin 45 = cos 45 కదా. θ1 = θ2 90 degrees అయితే మన రివర్స్లో రాస్తాం చూడండి. sin 30 అనేది cos 60కి సమానం. ఓకే, సో sin 60 అనేది cos 30కి సమానం. ఎందుకంటే దీనివల్లనే. ఓకే, సో దగ్గర పెట్టుకొని చూడండి మీకు క్లారిటీ వస్తుంది. దీని ఏం రాసుకోవచ్చు? 1 - sin² 35 రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆప్షన్స్ లేవు కాబట్టి మనం దీన్ని ఎగ్జాక్ట్గా ఏ ఫామ్లో అడిగిరో చెప్పలేము. ఒకవేళ రాసుకుంటే ఇట్లా రాసుకోవచ్చు కదా. సో చూడండి sin² θ + cos² θ = 1 కదా. ఓకే, సో sin² θ లేదా ఈ sin² θని అటు పంపిద్దాం. ఏమవుతుంది? 1 - sin² θ అవుతుందా. సో 1 - sin² θ నేను రాసుకోవచ్చు, మనం cos² θ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1 - sin² 35 నేను ఏం రాసుకోవచ్చు? cos² 35 రాసుకోవచ్చు కదా. ఇది లేదా cos² 35 నేను రాసుకోవచ్చు, నేను sin² 55 కూడా రాసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ని బట్టి దీన్ని మాడిఫై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. x = √3 + √2 అయిన x² + 1/x² వాల్యూ ఎంత? ఓకే, సో x = √3 + √2 అయితే 1/x వాల్యూ ఏమవుతుందంటే √3 - √2 అవుతుంది. ఓకే, సో ఇది ఎప్పుడు అవుతుంది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పక్కనునే చూడండి, వీటికి స్క్వేర్ల మధ్య డిఫరెన్స్ 1 ఉందనుకోండి. ఓకే, సో √3² ఎంత? 3, 2² లేదా వాటి మధ్య డిఫరెన్స్ అంటే నార్మల్ నెంబర్ ఉంటుంది కదా. ఒకవేళ నార్మల్ నెంబర్ ఉందనుకోండి, నార్మల్ నెంబర్కి దీన్ని నార్మల్ నెంబర్గా మారిస్తే వచ్చేదానికి డిఫరెన్స్ 1 ఎప్పుడైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్లీ వాటి ఇన్వర్స్ అంటే 1/x అనేది మధ్యలో సైన్ చేంజ్ అవుతుంది అంతే. ఎందుకు అంటే మనం 1/√3 + √2 రాసుకున్న తర్వాత రేషనలైజ్ చేస్తాం కదా.
సో రేషనలైజ్ చేసినప్పుడు దేంతో చేస్తాం? √3 - √2/√3 - √2 చేస్తాం. ఇప్పుడు అవి ఏమవుతుంది? a² - b² అవుతాయి కదా, a + b * a - bలో. అట్లా అయినప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు వాటిని స్క్వేర్ చేసిన తర్వాత డిఫరెన్స్ 1 వస్తుంది కాబట్టి ఓన్లీ పైన ఉన్నదే మనకు ఉంటుంది. సో పైన ఉండేది ఎంత? √3 - √2 అన్నట్టు. ఓకే, సో మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. యాడ్ చేసి వచ్చి మనకి ఇక్కడ x + 1/x = ప్లస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2√3 వచ్చింది. ఓకే, సో దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x + 1/x హోల్ స్క్వేర్ = 2√3 హోల్ స్క్వేర్ అంటే 2² 4, √3² 3 కదా. సో చూడండి, x² + 1/x² + 2ab అంటే x × 1/x కదా ab అంటే. దీనికి క్యాన్సిల్ అయిపోతే ఇదంతా 4 × 12. దెన్ x² + 1/x² ఎంత? 12 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక ట్యాప్ ఏ 12 గంటల్లో ట్యాంకు నింపుతుంది, ట్యాప్ బి 16 గంటల్లో నింపుతుంది, ట్యాప్ సి 8 గంటల్లో ఖాళీ చేస్తుంది. అయినా 3 ట్యాప్లు ఓపెన్ చేస్తే ఎంత సమయంలో ట్యాంక్ నిండుతుంది అంటుంది. ఓకే, సో ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పడుతుంది? సో మనకు తెలుసు కదా. సో 12 అవర్స్, బి 16 అవర్స్, ఇక్కడ సి ఏంటిది? ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ అన్నట్టు, -8 అవర్స్. ఓకే, సో 12, 16, 18కి ఎల్సిఎం ఎంత మనకు తెలిసిపోయింది అన్నమాట, 48 అని. అంతే కదా. సో 12, 16, 48 అయితే 8 ఆల్మోస్ట్ 48. 12 × 4 = 48, 16 × 3 = 48, 8 × 6 = 48. ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్. ఓకే, సో ఇవన్నీ కలిస్తే ఎంత? సో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉంటుంది? 48 యూనిట్స్ ఉంటుంది. సో 48 యూనిట్స్ని ఇవన్నీ కలిస్తే అంటే గంటకి ఇన్ని యూనిట్స్ నింపుతాయి. 4, 3 7 యూనిట్స్ గంటకి నింపితే ఇది 6 యూనిట్స్ ఖాళీ చేస్తుంది గంటకి. అంటే ఓన్లీ 1 యూనిట్ నింపుతాయి అన్నట్టు గంటకి. ఓకే, సో మొత్తం నిండడానికి ఎన్ని గంటలు పడుతుంది? 48 యూనిట్స్ నిండడానికి 48 అవర్స్ పట్టుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. tan 2θ = cot θ + 60 degrees అయినా θ = ఎంత? ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, వాటికి రివర్స్ అన్నప్పుడు. ఇంతకుముందు మనం ఎట్లా చెప్పుకున్నాం? θ1 + θ2 = 90 degrees అయితే సైన్ కాస్కి ఈక్వల్ అవుతుంది, tan కాట్కి ఈక్వల్ అవుతుంది, సెక్ కొసెక్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ ఈక్వల్ అని ఇచ్చిండు. ఈక్వల్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? θ1 + θ2 = 90 degrees అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, tan θ1 = tan θ2 అనుకున్నాం కదా మనం ఇంతకుముందు. ఓకే, సో క్వశ్చన్ దీనికి రివర్స్ ఇచ్చింది. ఇప్పుడు tan θ1 = tan θ2 ఇస్తే θ1 + θ2 ఏమవుతుంది? 90 degrees అవుతుంది. ఓకే, ఇప్పుడు 2θ + θ + 6 degrees ఏమవుతుంది? 90 degrees అవుతుంది. ఓకే, సో 3θ + 6 degrees ఏమవుతుంది? 90 degrees అవుతుంది. ఈ 3θ అక్కడ నుంచి 6ని పంపిస్తే ఏమవుతుంది? 84. 90 - 6 అంటే 84 కదా. సో 3 2 6, 3 24. θ = ఎంత? 28 degrees. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువుని 5% డిస్కౌంట్తో 5,225కి అమ్మితే మార్కెట్ ప్రైస్ కనుక్కోండి. ఓకే, సో 5% డిస్కౌంట్ అంటే ఎంత? 95% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ కదా, ఎందుకంటే డిస్కౌంట్ మనం మార్కెట్ ప్రైస్లో ఇస్తాం కాబట్టి. సో 95% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అనేది 5,225 అయితే మనం ఏం కనుక్కోవాలి? మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఇట్ సెల్ఫ్ 100% ఉంటుంది కదా. సో 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఎంత అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 5,225 కంటే ఎక్కువ ఉంటుంది. సో అదైతే క్లారిటీ ఉంది మనకి. 95తోనే ఎగ్జాక్ట్గా కట్ చేయొచ్చా లేదా అని చూస్తున్నా. సో 95తోనే చేద్దాం చూడండి, ఈజీగా ఉంటుంది. 95 9 5 45 కదా. సో 95 5 తీసుకుందాం. 5 5 25, 5 9 45 + 2 47, 475. ఇంకెక్కువ తీసుకుంటే మనం ఇంకొక 95 వస్తుంది కాబట్టి ఎక్కువైపోతుంది. సో 475. 475 నుంచి 500 రావాలంటే ఇంకొక 25 + 22 అంతే కదా. సో 25 + 22 అంటే ఎంత? 475 వస్తుంది. ఇంకొక 475 వస్తుంది అంతే కదా. రిమైనింగ్ తీసేస్తే 47 వస్తుంది. ఇంకో పక్కన ఇంకొక 5 ఉంది కదా, 475 అంటే 5 టైమ్స్ 55 టైమ్స్ పోతుంది 95కి. ఓకే, సో ఇది కూడా ఇంటూ 55 టైమ్స్ ఉంటుంది. మన ఆన్సర్ ఏమవుతుంది? 5500. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10 వస్తువులు అమ్మిన వేల అనేది 15 వస్తువుల కొన్న వేలకు సమానమైన లాభం మరియు నష్ట శాతం అనుకోండి. సో ఈజీ కదా. 10 వస్తువులు అమ్మిన వేల అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 15 వస్తువుల కొన్న వేలకి సమానం అంటుంది. ఓకే, సో
సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం, ఎంత 15/10 వస్తుంది. ఓకే, సో ఎంత లాభం? 5 లాభం. ఎన్నిట్లలో? 10లో. కాస్ట్ ప్రైస్ మీదే కదా తీసుకునేది మనం. సో 5/10 అంటే ఆల్రెడీ మనకు తెలుసు, 1/2 అంటే 50%. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 4√6 ఇంటూ 3√24 ఎంత? ఓకే, సో 4√6 ఇది మనం ఏం రాసుకోవచ్చు? 3 ఇంటూ 4 ఆరులు 24 రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇంటూ ఇది. ఓకే, సో 4√6 ఇంటూ 3, ఇంకో 2 బయటకు వస్తుంది. 2 ఇంటూ మళ్ళీ √6. ఓకే, సో √6 ఇంటూ √6 ఏమవుతుంది? 6 అవుతుంది. 4 మూల 12, 12 రెండుల 24, మళ్ళీ ఇంకొక 6 వస్తుంది. 24 6. ఓకే, సో 6 4 24, 6 రెండుల 12, 2 14. సో 144 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, కొంత సొమ్ముపై 3 సంవత్సరాలకి సాధారణ వడ్డీ 5,400 మరియు 2 సంవత్సరాలకి చక్రవడ్డీ 3,762 అయిన వడ్డీ రేటు కనుక్కోండి అంటారు. ఓకే, సో సాధారణ వడ్డీ అనేది ప్రతి సంవత్సరానికి సేమ్ ఉంటుంది కదా. ఓకే, సో ప్రతి సంవత్సరానికి సేమ్ ఉంటుంది కాబట్టి 3 సంవత్సరాలకి 5,400. ఓకే, సో అంటే ఒక సంవత్సరానికి ఎంత ఉంటుంది? జనరల్గా ఆలోచించిన ఒక సంవత్సరానికి ఈక్వల్ ఉంటుంది కాబట్టి, సో ఒక సంవత్సరానికి ఎంత? 3 1 3, 3 ఎంబులు 20, అంటే 18 3 54 కదా. ఓకే, సో ఒక సంవత్సరానికి 1800 ఉంటుంది. ఓకే, సో 2 సంవత్సరాలకి ఎంత ఉంటుంది మనకి ఇక్కడ? 3600 ఉంటుంది. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరానికి మారదు. ఇదైతే క్లారిటీ ఉంది కదా. సో చూడండి, అంటే సో మొదటి సంవత్సరానికి ఎంత ఉంటుంది? 1800 ఉంటుందా? ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, రెండవ సంవత్సరానికి ఎంత ఉంటుంది? రెండవ సంవత్సరానికి కూడా 1800 ఉంటుంది. ఇంకొకటి, చక్రవడ్డీ అనేది మనం ఫస్ట్ సంవత్సరానికి చక్రవడ్డీ బారు వడ్డీ 2 సమానంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇయర్కి. ఎందుకంటే వడ్డీ మీద వడ్డీ పడే ఛాన్స్ లేదు కదా. ఫస్ట్ ఇయర్లో ఓన్లీ ఒక వడ్డీనే పడుతుంది అట్లా అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ ఇయర్లో కూడా చక్రవడ్డీ కూడా 1800 ఉంటుంది. సో 1800 పోతే రిమైనింగ్ ఎంత? ఇంకా 1962 రూపాయలు ఉంటుంది. అంతేనా కదా? ఓకే, సో ఇవి రెండు యాడ్ చేస్తే 3762 వస్తుందా? 1800 1800 3600 ఇంకా 162 3762 వస్తుంది. అంటే సో ఇక్కడి నుంచి ఇక్కడికి వడ్డీ ఎంత పడ్డది అన్నట్టు? 162 రూపాయలు ఎక్స్ట్రా పడ్డది. ఇదేంటిది? చక్రవడ్డీ. ఓకే, సో ఈ 162 దేని మీద పడుతుంది? ఇంత ముందుకున్న వడ్డీ మీద. ఓకే, సో ఇది దేని ప్రకారం పడుతుంది అంటే వడ్డీ రేట్ ప్రకారమే పడుతుంది. సో చూడండి, 162 డివైడెడ్ బై 1800 ఇంటూ 100 చేస్తే మనకు కావాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో వడ్డీ రేటు ఇది కట్ అయిపోతే 18కి ఏ టైంలో పోతుందా? 18 9 అనుకుంటా, 18 9 అనుకుంటా, 18 9 అదేనా? ఒకసారి చెక్ చేసుకో. 9 72 9 97 ఉంటుంది. ఓకే, సో 18 9%. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ ఎంత? 9%. నెక్స్ట్ క్వశ్చన్, √1.69 ప్లస్ √625 ప్లస్ √400 వాల్యూ ఎంత అంటుంది. ఓకే, సో 1.69 అనేది 13 స్క్వేర్. సో రూట్ లోపల రెండింటి తర్వాత పాయింట్ ఉంటే బయటకు వచ్చే లోపు ఒకదాని తర్వాత పాయింట్ ఉంటుంది. ఓకే, సో 1.3 ప్లస్ 625 అనేది ఏంది? 25 స్క్వేర్ కదా. ఓకే, 400 అనేది 20 స్క్వేర్. సో అన్నిటిని యాడ్ చేస్తే 20 ప్లస్ 25 45 ప్లస్ 1.3 46.3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, √18 ప్లస్ √8 ఎంత అంటారు. ఓకే, సో √18 మనం ఏం రాసుకోవచ్చు? 9 2 18 రాసుకోవచ్చు. సో ప్లస్ దీన్ని ఏం రాసుకోవచ్చు? 4 2 8 రాసుకోవచ్చు. ఓకే, సో 9లోంచి 3 పోతే 3√2 ప్లస్ 4లోంచి 2 బయటకు వస్తే 2√2. సో 2 యాడ్ చేస్తే ఎంత? 5√2. సో 5√2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక బస్సులో సగం దూరాన్ని 30 km/h వేగంతో, మిగతా దూరాన్ని బైక్లో 20 km/h వేగంతో 10 గంటలలో ప్రయాణించాడు. అయినా మొత్తం దూరం ఎంత అంటుంది. ఓకే, ఇక్కడ స్పీడ్స్ రేషియో ఇచ్చింది, మనకి టైం ఇచ్చింది కాబట్టి సో చూడండి, ఫస్ట్ సగం, తర్వాత సగం. ఒకటి 30 km/h స్పీడ్తో వెళ్తే ఇంకొకటి 20 km/h. ఇది స్పీడ్స్ రేషియో. టైమ్స్ రేషియో ఏమవుతుంది? 2:3 అంతే కదా. సో 2:3 అంటే ఓవరాల్గా ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటాయని మనకు తెలుసు. రేషియోస్ ఇవన్నీ మనకు తెలిసిందే. సో ఓవరాల్గా ఎంత? 5 పార్ట్స్. 5 పార్ట్స్కి 10 hours పట్టితే, సో ఇందులో ఏదో ఒక పార్ట్ తీసుకోండి. ఓకే, సో 2 పార్ట్స్ తీసుకుందాం. 2 పార్ట్స్ ఎంత? 4 hours.
ఎందుకంటే ఇది డబల్ ఉంది కాబట్టి, దీనికి ఇది డబల్ ఉంది కాబట్టి, దీనికి ఇది డబల్ ఉంటుంది. 4 అవర్స్ కదా. ఓకే. సో 4 అవర్స్లో 30 km/h స్పీడ్ కాదు, 2 పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి, సో 4 అవర్స్లో స్పీడ్ 2 పార్ట్స్కి సంబంధించిన స్పీడ్ ఎంత 30 km/h కాబట్టి 4 ముళ్ళ 12 120 కిలోమీటర్లు పోతాడు. ఈ 120 కిలోమీటర్లు ఏంటిది? ఇది కంప్లీట్ డిస్టెన్స్ అంటే కాదు, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. ఓకే. సో టోటల్ డిస్టెన్స్ కావాలంటే హాఫ్ కదా 120 అనేది, ఇంకొక హాఫ్ 120నే ఉంటుంది. సేమ్ సగం అని చెప్పారు వాళ్ళే కదా. సో ఓవరాల్గా టోటల్ డిస్టెన్స్ అయితేనేమో 240 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. సో మీరు ఇదే విధంగా దీన్ని తీసుకొని చేసిన సేమ్ అదే ఆన్సర్స్ చూడండి. ఇప్పుడు టైం ఇప్పుడు 3 పార్ట్స్ కదా. సో 3 పార్ట్స్ అయితే ఏమవుతుంది? 6 అవర్స్ అవుతుంది. ఓకే. సో 6 అవర్స్ 3 పార్ట్స్ ఉన్నప్పుడు స్పీడ్ ఎంత? 20, 6 2 12, సో 120 కిలోమీటర్స్. ఇది హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. ఇంకొక హాఫ్ తీసుకుంటే 240 వచ్చేస్తుంది ఇది కూడా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బిలు ఒక పనిని 10 రోజుల్లో చేస్తే అదే పనిని సి ఒక్కడు 60 రోజుల్లో చేస్తాడంట. ఇక్కడ ఏ ఈజ్వల్ బి ప్లస్ సి అంటే బి ప్లస్ సి ఎన్ని రోజుల్లో చేస్తాడో ఏ అన్ని రోజుల్లో చేస్తాడు అన్నట్టు పనిని. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటాడు. ఓకే. ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో చేస్తారు? 10 డేసా? నెక్స్ట్ సి ఒక్కడే 60 డేస్. వీళ్ళందరికీ ఎల్సిఎం తీసుకుంటే 60 వస్తుంది, ఇదంతా 6 వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏమంటుండు? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అంటుండు కదా. అంటే ఏ ఒక్కడు ఒక రోజులో పనిచేస్తాడు అంటే జనరల్గా ఆలోచించండి. ఏ ఈజ్ ఈక్వల్ బి ప్లస్ సి అంటే, సో ఏ ఒక్కడు ఒక రోజులో చేస్తే బి ఒక్కడు ఒక రోజులో చేస్తారు, అంతేనా కాదు? అంటే 1:1 రేషియోలు ఉంటుంది. ఓకే. సో 1:1 అంటే ఓవరాల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమైతుంది? 2 పార్ట్స్ కదా. సో 2 పార్ట్స్ అనేది ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 6 1 7 7 యూనిట్స్ ఉన్నాయా? 7 యూనిట్స్. అందులో 1 పార్ట్ ఏ ఒక్కడే చేస్తాడు అన్నట్టు. ఓకే. సో 1 పార్ట్ అంటే ఎంత వస్తుంది? 3.5 యూనిట్స్. ఓకే. సో ఏ 3.5 అయినప్పుడు రిమైనింగ్ బి చేస్తాడు కదా. సో బి ఎంత? 2.5 అంతే కదా. 6లో 3.5 పోతే 2.5 ఎవరిది? బిది. ఓకే. సో టోటల్ 60 యూనిట్, రోజుకి 2.5 యూనిట్లు చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఓకే. ఇక్కడ పాయింట్ తీసేస్తే ఇక్కడ 0, ఇక్కడ 25 4 100, ఇక్కడ 6కి ఇంటూ ఉంటుంది, 6 4 24, సో 24 డేస్ పడుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును 1600 రూపాయలకు కొని 1552 రూపాయలకు అమ్మితే లాస్ పర్సంటేజ్ నష్ట శాతం కనుక్కోండి. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ క్లియర్గా ఎంత తెలుస్తుంది మనకి? ఖచ్చితంగా అయితే లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? ఓకే. సో 1552ని 1600 తీసుకోవాలంటే సింపుల్గా చూడండి, ఇంకొక 48 కలిపితే 1600 వస్తుంది కాబట్టి 48 రూపాయలు లాస్ వచ్చింది. ఓకే. సో లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 తీసుకుంటాం. 2 zeros 2 zeros 16 యాజ్ ఎ పర్సంటేజ్ ఎంత? 3% లాస్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యలు 18, 42 అయినా వాటి యొక్క ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ల యొక్క లబ్ధం, ఎల్సిఎం హెచ్సిఎఫ్ల లబ్ధం కనుక్కోండి అంటుంది. ఓకే. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రూప్ డి వాళ్ళకైతే మ్యాక్సిమం ఇందులో నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 18 into 42. ఓకే. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఇప్పుడు యూనిట్ డిజిట్ చూసుకొని ఆన్సర్ పెట్టండి. 2 16, లేకపోతే చూడండి 18 4 ఎంత? 72. సో 40 అంటే 720, 18 2 ఎంత? 30. సో యాడ్ చేస్తే ఎంత? 756. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో ఇంకో క్వశ్చన్ ఇట్లా వచ్చింది ఏంటంటే, సో సేమ్ మనం ఎస్టర్డే ఒకటి చెప్పుకున్నాం. సో అందులో ఓన్లీ ఆర్లు యూజ్ చేసినాం, కాకపోతే దీంట్లో వాల్యూస్ ఇచ్చిండు. అంటే క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 21 అంటే పెద్దదాని రేడియస్ 21 ఇచ్చిండు, స్మాలర్ రేడియస్ ఎంత ఇచ్చిండు? 14 ఇచ్చిండు. ఇప్పుడు ఈ బాట వైశాల్యం అనుకోమంటారు. ఓకే. సేమ్ మనం ఇంతకుముందుకు చేసినట్టే. అంటే ఇప్పుడు పెద్ద వృత్తం వైశాల్యంలోంచి చిన్న వృత్తం వైశాల్యం తీసేస్తే అయిపోతుంది అన్నట్టు. ఓకే. సో పై 21 స్క్వేర్, పై ఆర్ స్క్వేరే కదా, మైనస్ పై 14 స్క్వేర్. ఓకే. సో పై కామన్ తీస్తే 21 స్క్వేర్ మైనస్ 14 స్క్వేర్. ఓకే. సో ఇది చాలామంది ఇట్లా కాకుండా దీనికి ఇంకొకటి ఉంటుంది చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు కదా. 21 + 14 ఇంటూ 21 - 14 రాసుకోవచ్చు కదా. సో ఇట్లా చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకే. సో చూడండి, 5 ఇంటూ 21 + 14 అంటే ఎంత? 35. ఓకే. సో 21 - 14 అంటే 7, అంతే కదా. సో 7 5 35, 7 3 21 ప్లస్ 3 ఎంత? 24, 245 పై. లేదా పై వాల్యూ ఇక్కడనే సబ్స్టిట్యూట్ చేయండి, పై వాల్యూ 22/7 ఇంకా ఈజీగా వస్తుంది. ఓకే. సో దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతే 35 × 22 చేయండి. ఓకే. సో దీన్ని సింపుల్గా ఏం రావచ్చు? 70 × 11 రాసుకోవచ్చా? 770 అయిపోతుంది సింపుల్గా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 అయినా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది చాలాసార్లు చూసినాం మనం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అయిందంటే ఆటోమేటికల్లీ మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఏ ప్లస్ బి ఎంత 90 డిగ్రీస్. ఓకే, సో మీకు ఇంతకుముందు చెప్పిన కదా చెక్ చేసుకోమని, ఇది కూడా అంతే. సైన్ 30 1/2నా? ఓకే, సో ఇక్కడ సైన్ 60 1/2. సో రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 60 + 30 90 డిగ్రీస్ వచ్చింది కదా, అంతే. సో ఎప్పుడైనా సైన్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ బి ఏంటంటే ఆటోమేటిక్గా ఏ ప్లస్ బి 90 డిగ్రీస్. ఒకవేళ ఏ ప్లస్ బి 90 డిగ్రీస్ అయిందంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఒక్కడే ఒక పని 40 రోజుల్లో చేస్తాడు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి అదే పని 30 రోజుల్లో చేస్తే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అంట. ఓకే, సో చూడండి, ఏ ఒక పని 40 రోజుల్లో చేస్తే ఇదే పనిని ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 30 రోజుల్లో చేస్తారు, అంతేనా? అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 30 రోజులు అంటే ఏ 30 రోజులు చేస్తాడు, బి 30 రోజులు చేస్తాడు కదా. ఓకే, ఏ 40, ఈ ఏ 30 రోజులు ఇటు పట్టుకొస్తున్నారు, ఇక్కడ ఏమి మిగులుతుంది, బి 30 రోజులు మిగులుతుంది. అంటే ఏ 10 రోజుల్లో చేసే పనిని బి ఎన్ని రోజులు చేస్తాడు, 30 రోజులు చేస్తాడు. అయితే సో ఏ టోటల్ వర్క్ ఎన్ని రోజులు చేస్తాడు, 40 రోజుల్లో చేస్తాడు. సో ఏ 40 రోజుల్లో ఎంత పని అయితే చేస్తాడో అదే టోటల్ పని కదా. సో బి కూడా టోటల్ పని వచ్చేస్తుంది. ఓకే, సో 4 టైమ్స్ ఉందా, ఇది కూడా 4 టైమ్స్, 4 × 12. ఓకే, సో అంటే బి టోటల్ పని ఒక్కడు ఎన్ని రోజులు చేస్తాడు, 120 డేస్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 బనానాలను 2 రూపాయలకు కొని 2 బనానాలకి 3 రూపాయలకు అమ్మిరు అన్నట్టు. అయితే లాభం కానీ నష్టం కానీ వచ్చిందా, వస్తే లాభం నష్ట శాతం కనుక్కోవాలి, శాతం కనుక్కోవాలి ఇక్కడ. ఓకే, సో సింపుల్గా